బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాయంత్రం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఇవాళ సాయంత్రం ఢిల్లీలో మల్లికార్జున ఖర్గేతో ఆయన సమావేశం కానున్నారు. ఈ భేటీలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దేవదాస్ మున్షి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొంటారు. ఇక తెలంగాణలో కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలపై అధిష్టానానికి వివరణ ఇవ్వనున్నారు. అలాగే పెండింగ్ లో ఉన్న కేబినెట్ విస్తరణ, పార్టీ పదవులపై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇవాళ ఉదయం 11 గంటలకు సీఎల్పీ సమావేశం జరగనుంది. మరి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఈ సమావేశం జరుగుతుంది. ఇక ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పలు అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై చర్చించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాయంత్రం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఇవాళ సాయంత్రం ఢిల్లీలో మల్లికార్జున ఖర్గేతో ఆయన సమావేశం కానున్నారు. ఇక ఈ భేటీలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దేవదాస్ మున్షి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొంటారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, చెప్పండి, ప్రధానంగా ఈ భేటీలో ఏ అంశాలపై చర్చించనున్నారు? అప్డేట్స్ ఏంటి? ఈరోజు సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా దీపదాస్ మున్షి ఢిల్లీకి బయలుదేరున్నారు. ప్రధానంగా ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కీలకమైనటువంటి నిర్ణయాలు, అదేవిధంగా అమలు చేస్తున్నటువంటి పథకాలకు సంబంధించినటువంటి అంశం పైన ఇటు ఏఐసిసి జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, అదేవిధంగా ఇతర కాంగ్రెస్ నేతలకు కూడా కలిసి ఈ పథకాల అమలు తీరును, అదేవిధంగా మొన్న అసెంబ్లీలో తీసుకున్నటువంటి 2 కీలకమైనటువంటి నిర్ణయాలు, కులగణనకు సంబంధించినటువంటి అంశం, ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి అంశాలపైన జాతీయ నేతలతో కూడా చర్చిస్తారు. ఎందుకంటే ఇటు దేశవ్యాప్తంగా కూడా రాహుల్ గాంధీ ఇటు బీసీ అంశాన్ని ప్రధానంగా ఇటు తీసుకెళ్తా ఉన్నారు. ప్రచారాస్త్రంగా కూడా వాడుకుంటా ఉంది. ఎందుకంటే దేశంలో బీసీలకు కులగణన లేదని చెప్పి, బీసీల లెక్కలు లేవని చెప్పి, దేశానికి తెలంగాణ రోల్ మోడల్ అని చెప్పే విధంగా ఇటు మొన్న ఎన్నికల సభలలో కానీ, లేకపోతే ఇటు ఇతర రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు కూడా రాహుల్ గాంధీ కూడా ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితి. కులగణన చేసినటువంటి నేపథ్యంలో దాన్ని అసెంబ్లీలో తీర్మానం చేయడే కాకుండా కేంద్రానికి పంపిస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇటు బీసీలకు సంబంధించినటువంటి అంశాన్ని 42% రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం, ఇటు ఒకవేళ అన్ని పార్టీలు సహకరించకపోయినా అదేవిధంగా ఇటు కేంద్రం బీసీకి సంబంధించినటువంటి రిజర్వేషన్ల అంశాన్ని ఒకవేళ ఆమోదించకపోయినా, అక్కడ కేంద్రం గనక చట్టసభల్లో పెట్టి, అంటే పార్లమెంట్లో దీన్ని ఆమోదించకపోతే ఇక్కడ
రాజకీయంగా తమ పార్టీ మాత్రం 42% రిజర్వేషన్లు అమలు చేసి తీరుతామని చెప్పి, అంటే పార్టీలో ఎవరైతే పోటీ చేస్తున్నారో స్థానిక సంస్థలు ఎక్కడనో వాళ్ళకు బీసీలకైతే 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి, ఆ విధంగా బీజేపీ కూడా సహకరించాలని చెప్పి కోరినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి, ఇటు బీఆర్ఎస్, బీజేపీ ఇతర పార్టీలు కూడా 42% రిజర్వేషన్లు తమ పార్టీలో కూడా ఇవ్వాలని చెప్పి కోరారు కాబట్టి, ఒక కేంద్రం ఆమోదించకపోతే ఈ విధంగా తాము మాత్రం రిజర్వేషన్లు ఇచ్చి తీరుతామని చెప్పినటువంటి పరిస్థితి కూడా, దాన్ని కూడా కేంద్ర నాయకత్వానికి వివరించేటువంటి ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ 30 ఏళ్ల కళ నెరవేరింది. గత 1970 నుండి కూడా అనేక ముఖ్యమంత్రులు మారుతున్న సందర్భంలో ఈ యొక్క వర్గీకరణకు సంబంధించినటువంటి, అంటే ఎస్సీలకు మాదిగలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వివిధ నేతలు చెప్పినటువంటి పరిస్థితి. 94 నుండి ఈ యొక్క 30 సంవత్సరాల వ్యవధిలో అనేక పోరాటాలు, ఆత్మహత్యలు ఇవన్నీ కూడా జరిగినటువంటి నేపథ్యాన్ని కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి, ఇప్పుడు మేము అమలు చేశామని చెప్పి దాన్ని కూడా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మేరకు దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రం అమలు చేసింది కాబట్టి, దాన్ని కేంద్ర ఏఐసిసి నాయకత్వానికి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా ఫిబ్రవరి, అంటే ఈ నెలలోనే రెండో వారంలో, అంటే నోటిఫికేషన్ కూడా ఇచ్చేందుకైతే ఒక ప్రయత్నం చేస్తాను. 11 లేదా 19 నాడు నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తా ఉన్నది. కాబట్టి ఈ నేపథ్యంలో దానిపైన కూడా స్థానిక సంస్థల ఎన్నికలు, ఇటీవల కాలం రైతు భరోసా, నిన్ననే 17 లక్షల మందికి కూడా రైతు భరోసాను కూడా ఎకరం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా రైతు భరోసాను ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి, రైతు భరోసా కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా రైతు భరోసా ఇస్తూ ఉన్నారు. రేషన్ కార్డులు, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కూడా ఇస్తున్నటువంటి నేపథ్యంలో వీటన్నిటికి సంబంధించి ఇటీవల కాలంలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది. ఈ మంచి తరుణంలోనే ఎన్నికలకు వెళ్ళాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అందుకు రాష్ట్ర మంత్రివర్గానికి సంబంధించినటువంటి అంశం పైన కూడా ఇటు పెద్దలతో మాట్లాడి ఈ కీలకమైనటువంటి అంశాల ద్వారా స్థానిక సంస్థల ఎన్నికలు, అదేవిధంగా ఇటు మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల పైన కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. మరొక వైపు ఈరోజు ఉదయం 11 గంటలకు సిఎల్పి సమావేశం కూడా ఎంసీహెచ్ఆర్డీలో ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి, సిఎల్పి సమావేశం అయిపోయిన తర్వాత సాయంత్రం పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్తో కలిసి ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బయలుదేరి వెళ్ళనున్నారు. వెన్నెల. థ్యాంక్ యూ రాంబాబు.